రష్మిక విజయ్ దేవరకొండ ఇటీవల వివాహం జరిగింది. ఈ కొత్త జంట థాయిలాండ్లో వెకేషన్ను ఆస్వాదిస్తూ ఉన్నారు. అందులో కూడా థాయిలాండ్లోని ప్రముఖ పర్యాటక ద్వీపమైనటువంటి కో సముయ్ ప్రాంతంలో వీళ్ళు ఉన్నారన్నటువంటి వార్తలు అందుతూ ఉన్నాయి. ప్రకృతి అందాలు, సముద్ర తీరం, కొండల మధ్య నిశ్శబ్ద వాతావరణం, ప్రైవేటు విల్లాలు ఇవన్నీ కూడా కలిపి కో సముయ్ను సెలబ్రిటీ వెకేషన్లకు ప్రత్యేక ప్రాంతంగా చెప్పుకోవచ్చు. హడావిడి ప్రపంచం నుంచి కాస్త దూరంగా వ్యక్తిగతమైన లగ్జరీ అనుభూతి కలిగించే ప్రదేశంగా ఇది గుర్తింపు పొందింది. అందుకే రష్మిక, విజయ్ దేవరకొండ వంటి స్టార్ జంటకు ఇది సరైన వెకేషన్ స్పాట్గా మారింది. ఇప్పుడు ఉంటున్నటువంటి వాళ్ళు బస చేసినటువంటి విల్లా గురించే ఇప్పుడు అంతా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ జంట కోకూన్ అనే అత్యంత విలాసవంతమైనటువంటి ప్రైవేట్ విల్లాలో స్టే చేసినట్లు తెలుస్తోంది. సముద్రాన్ని ఎత్తైన ప్రదేశం నుంచి చూసేలా ఉండే ఈ విల్లా ప్రకృతి అందాల మధ్యలో పూర్తిగా ప్రైవసీ కలిగినటువంటి నివాసంగా కనిపిస్తుంది. ఇలాంటి లగ్జరీ విల్లాలు సాధారణంగా సెలబ్రిటీలు, హై ప్రొఫైల్ అతిథుల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేయబడతాయి. ఒకరోజు రాత్రికి సుమారుగా 2,50,00,000 వరకు అద్దె ఉంటుందనే ప్రచారం కూడా ఈ వెకేషన్ను మరింత హైలైట్ చేసింది. ఇది నిజంగా ఎంతైనా కావచ్చు, కానీ ఈ వెకేషన్ మాత్రం రొమాన్స్ అలాగే లగ్జరీ స్టైల్లో మిశ్రమంగా ఇది మనం చూసుకోవచ్చు. ప్రత్యేకంగా ఈ అంశానికి సంబంధించి రష్మిక, విజయ్ తమ వ్యక్తిగత జీవితాన్ని అభిమానులతో పంచుకునే విధానం చాలామంది సెలబ్రిటీలు పెళ్లి తర్వాత కొంతకాలం పూర్తిగా ప్రైవేటుగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఈ జంట మాత్రం పూర్తి ఓపెన్ కాకపోయినా అభిమానులకు ఆసక్తి కలిగించేంత వరకు చిన్న చిన్న మూమెంట్స్ని సోషల్ మీడియాల ద్వారా షేర్ చేసుకుంటా ఉన్నారు. అదే ఇప్పుడు వీరి బలంగా మారిందని చెప్పుకోవాలి. అభిమానులు కూడా వాళ్ళ పెళ్ళయింది అన్న వార్త కన్నా వాళ్ళు ఎలా జీవిస్తున్నారన్న విషయంపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఇటీవల రష్మిక షేర్ చేసినటువంటి వెకేషన్ వీడియో ఈ మొత్తం కథనాన్ని భావోద్వేగంగా ఒక టచ్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఆ వీడియోలో విజయ్ను తన భర్త అని పిలవటం ఇంకా కొత్తగా అనిపిస్తూ ఉంది. అలాగే హస్బెండ్ అనే పదం తనకు కొత్తగా అనిపిస్తుందని, ఆ ఫీలింగ్ చాలా స్పెషల్గా ఉందని సోషల్ మీడియాలో రష్మిక పంచుకున్నటువంటి తీరు ప్రస్తుతం అయితే వైరల్ అవుతూ ఉంది. ఇది కేవలం ఒక డైలాగ్ కాదు, అభిమానుల దృష్టిలో వారి ప్రేమ కథ కొత్త అధ్యాయంలోకి వెళ్ళిందనే భావన కలుగుతోంది. పెళ్లి తర్వాత మొదటిసారి బయటకు వస్తున్నటువంటి ఈ భావోద్వేగపూరితమైనటువంటి సహజ స్పందన చాలామంది వాళ్ళు ఆనందంగా స్వీకరిస్తూ ఉన్నారు. దీనిపై సోషల్ మీడియా, ఫ్యాన్ పేజీలు, ఎంటర్టైన్మెంట్లో పెద్ద ఎత్తున చర్చలు, స్పందనలు వస్తూ ఉన్నాయి. అలాగే ఆ వీడియోలో ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తూ సరదాగా డ్యాన్స్ చేయటం, రిలాక్స్డ్ మోడ్లో కనిపించడం, ఇవన్నీ కూడా చూసినటువంటి అభిమానులు ఇదే అసలు కపుల్ గోల్స్ అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు స్టార్ హీరో, హీరోయిన్ అంటే తెరపైకి కెమిస్ట్రీ కనిపించేది. ఇప్పుడు ఆ కెమిస్ట్రీ నిజ జీవితంలో కూడా కనిపిస్తుందని అభిమానులు భావిస్తూ ఉన్నారు. అందుకే రష్మిక, విజయ్ దేవరకొండ జంట ఇప్పుడు కేవలం టాలీవుడ్ జంట కాదు, న్యూ ఏజ్ రిలేషన్షిప్ ఐకాన్గా ప్రస్తుతం చర్చలోకి వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు. ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి విషయం కూడా ఉంది. ఇవాళ సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీ పెళ్లి అనేది ఒక రోజు జరిగే వేడుక మాత్రమే కాదు, ఇది ముందస్తు అంచనాలు, పెళ్లి ఫోటోలు, రిసెప్షను, ట్రావెలు, వెకేషను, వీడియోలు, ఫ్యాన్ ఎడిట్స్, ఇవన్నీ కూడా అనేక దశల్లో కొనసాగుతున్నటువంటి ఈ డిజిటల్ ఈవెంట్. రష్మిక, విజయ్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. పెళ్లి ఫోటోలు వైరల్ అయిన తర్వాత ఇప్పుడు బడ్డీ మూన్ ఫోటోలు, వీడియోలు మరో విడత చర్చకు దారితీసాయి. అంటే ఈ జంట వ్యక్తిగత జీవితం ఇప్పుడు అభిమానుల కోసం ఒక కొనసాగుతున్న విజువల్ స్టోరీగా మారిందనే మనం చెప్పుకోవాలి. ఈ బడ్డీ మూన్ వెనుక సామాజికంగా కూడా ఒక ఆసక్తికరమైన మార్పు అయితే కనబడతా ఉంది. పాత తరం దృష్టిలో హనీమూన్ అంటే ఇద్దరి మధ్య గడిపే ప్రత్యేక సమయం, కానీ కొత్త తరం దృష్టిలో ఇది జీవితాన్ని తమకు దగ్గరైన వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేయటంగా మారుతా ఉంది. పెళ్లి తర్వాత స్నేహితులతో కలిసి ప్రయాణం చేయటం, ఆనందాన్ని పంచుకోవటం, రిలాక్స్ అవ్వటం, ఇవన్నీ కొత్త తరపు సంబంధాల కొత్త నిర్వచనంగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకే బడ్డీ మూన్ అనే పదం ఇప్పుడు ఒక లైఫ్ స్టైల్ ట్రెండ్గా చర్చలోకి వచ్చిందని మనం చెప్పుకోవాలి. మొత్తానికి కనుక మనం చూసుకున్నట్లయితే రష్మిక మడన్న అలాగే విజయ్ దేవరకొండ జంట ఇప్పుడు కేవలం పెళ్లి చేసుకున్న స్టార్ కపుల్ మాత్రమే కాదు, వాళ్ళు కొత్త తరం ప్రేమ, పెళ్లి, లైఫ్ స్టైల్, సోషల్ మీడియా కలయికగా ఒక చిహ్నంగా మారారని మనం చెప్పుకోవాలి. పెళ్లి తర్వాత హనీమూన్ బదులుగా బడ్డీ మూన్ ఎంచుకోవటం,
థాయిలాండ్లో లగ్జరీ వెకేషన్లో ఎంజాయ్ చేయటం, ఆ మధుర క్షణాలను అభిమానులతో పంచుకోవటం, ఇవన్నీ కలిపి ఇప్పుడు టాలీవుడ్లో వీరిని ట్రెండ్ సెట్టింగ్ కపుల్గా నిలబెట్టాయనే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు.